తెలుసు, నేను తెలియదు. భారద్వాజ గారిని చూస్తున్నాను, సాగర్ని చూస్తున్నాను, మీ వీడియోలన్నీ ఫాలో అవుతుంటాను. ఇప్పుడు నాగేశ్వరరావు గారి గురించి నాకు ఇప్పటి నుంచో తెలుసు. నేను సిపిఎంలో పనిచేశాను ముందుగా. అప్పుడు చాలా రాసలు కానీ ఇవన్నీ నాకు తెలుసు. అందరూ మేధావర్గం ఇక్కడ నేను మీ అందరికంటే చిన్నవాడిగా నేను అంబేద్కర్ వాదిని. మీ అందరికీ జయదేవ్. ఈరోజు ఆయన అన్నాడో ఏమన్నాడో ఎలా చేశాడో అన్నాడే అనుకుందాం. ఆయన తన మాటని వెనక్కి తీసుకున్నారు. నేను అని ఉంటే నేను వెనక్కి తీసుకుంటాను. ఆయన పెద్ద మనసు అప్పుడే మనందరికీ తెలుసు. దీన్ని రెండు ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా వెనక్కి తీసుకోవాలి. అది నా వినపం. ఆయన మీద అరెస్టులు కానీ ఈ కేసులు కానీ ఇక్కడితో ముగించుకుంటారు. రెండోది, ఇప్పుడు మనం 1953 అక్టోబర్ వరకు కూడా మనం ఇక్కడనే మద్రాసీలుగా ఉన్నాం. మద్రాసీలుగా ఉంటే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ప్రాణత్యాగం చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఫస్ట్ కర్నూలులో రాజధాని పెట్టారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నేను చెప్పేది అంటే సార్, మనంతా ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. తెలంగాణ అంటలేదు, మనందరం అప్పుడు ఆంధ్రప్రదేశ్, మనకి కర్నూలు రాజధాని. మీరు ఇప్పుడు అప్పుడు మనం అంతా, ఇప్పుడు మీరు ఎక్కడ వచ్చారు? మనం అంతా చెప్పింది సార్. తర్వాత మీరు చెప్పారు. తర్వాత 56 నవంబర్ 1వ తారీఖు వచ్చేదానికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వచ్చింది. వాస్తవమే కదా? 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే కదా పెట్టారు. అప్పుడు అయిపోతుంది. అందు గురించి తర్వాత మనం 2014 జూన్ 2న విడిపోయిన తర్వాత అప్పుడు మనం అందరం అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది ఇక్కడ ముఖ్యమంత్రిగా చేశారు. ఆంధ్ర నుంచి వచ్చిన వాడే, ఆంధ్ర నుంచి వచ్చి ముఖ్యమంత్రి చేశారు. మనందరూ వాళ్ళందరినీ గౌరవించాం, స్వీకరించాం. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన వెంటనే మనం పెద్ద సూత్రం కాదు, అన్నదమ్ములమే. మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేశారు. మేము ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గురించి ఎప్పుడు కూడా మా వాళ్ళు కాదని ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు, నేను వెళ్ళలేదు. కానీ మీరు మాట్లాడుతుంటే వాళ్ళ విగ్రహం పెట్టడం అంటే పెరియార్ రామస్వామి విగ్రహం మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటుంది, ఆయన ఇక్కడ వారు కాదు. బాబు జగజ్జీవనరావు ఉంటుంది, జ్యోతిరావు పులే విగ్రహాలు ఉంటాయి. ఇన్ని విగ్రహాలు మహనీయులు కాబట్టి దేశం అంతా ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి మనం అప్పుడు యాక్సెప్ట్ చేసాం. ఈరోజు మనం వ్యతిరేకిస్తామంటే కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. మిమ్మల్ని నేను తెచ్చిపరచాలని కాదు. అంటే గతంలో మన పూర్వీకులు ఉంటారు, మన తాత ముత్తాతలు ఉంటారు. మన తాత ముత్తాతలు మనకి ఏ స్వతంత్రం వచ్చింది, నేను ఒక కుటుంబం అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కర్లేదు, వాళ్ళ ఫోటోలు నా ఇంట్లో ఉండక్కర్లేదు, ఇప్పుడు నా ఫోటో నా తండ్రి ఫోటో ఉండాలి, మా తాత ఫోటో ఉండాలంటే అది కరెక్ట్ కాదేమో ఆలోచించాలి. విద్యలేదు మీరంతా కాదు. ఈరోజు నేను మన ప్రొఫెసర్ గారు అభిమానిగా మీ అందరూ అభిప్రాయాలు తెలుసుకున్నా చాలా సంతోషం. వారికి సంపూర్ణమైన మద్దతు మీరు ఇచ్చినందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రొఫెసర్ నాగేశ్వర గారికి రిపబ్లికన్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటన తెలియజేస్తూ మనం అన్నదమ్ములుగా అయిపోయాం, అన్నదమ్ములుగా ఉందాం. ఇంత డిఫరెంట్గా మాట్లాడుకోవడం మంచిది కాదేమో నా సూచన. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.